మీరు గమనించండి 13. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఇప్పుడు మందిరాన్ని ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడా, దావీదు కట్టాడా? సొలొమోను కట్టాడు. నెక్స్ట్, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచేదను. ఇప్పుడు చూడండి, సొలొమోను తర్వాత రాజ్యము 40 సంవత్సరాలు సొలొమోను కాలంలో ఉంది. తర్వాత యెరోబోము రెహబాము కాలంలో రాజ్యము 2 భాగాలైంది. కానీ ఇక్కడ ప్రవచనం ఏమని చెప్తున్నాడు దేవుడు? నిత్యము స్థిరపరుస్తాను. నిత్యము దావీదు రాజ్యము లేదు, కానీ యేసు క్రీస్తే దావీదు రాజ్యమును నిత్యముగా స్థిరపరచుటకు రాబోతున్న పరమ సొలొమోను. చెప్పండి, దేవుని నామాన్ని మహిమపరచండి. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఇదిగో యెరూషలేము రాజ నగరిని కేంద్రముగా చేసుకొని 1000 ఏళ్ళు ఈ లోకమును యేసు ప్రభువు పరిపాలించబోతున్నారు. ఆ రాజ్యములో మనము ఉంటాము. ఆ రాజ్యములో ఆఖరి తప్పులు ఉండవు. ఆ రాజ్యములో పగ ఉండదు, కుట్ర ఉండదు. ఆ రాజ్యములో శాంతి సమాధానాలు ఉంటాయి. ఆ రాజ్యములో మిడినాగు పుట్ట మీద పసిపిల్లవాడు ఆడుకుంటాడు. క్రూర మృగములను పసిపిల్లవాడు బండి కట్టి నడుపుతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇలాంటి శాంతి రాజ్యమును, ఇలాంటి కృపగల రాజ్యమును, ఇలాంటి దైవ రాజ్యమును స్థాపిస్తాడయ్యా అని చెప్పి దావీదుతో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ సొలొమోనులో అది నెరవేరలేదు. యేసయ్యలోనే నెరవేరబోతున్నాయి. ఇది దేవుడు యేసయ్య ద్వారా మనకు చేసిన నిత్య నిబంధన. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవారు, రక్షణ పొందినవారు, ఏమంటే యేసు ప్రభువును సురక్షితంగా అంగీకరించిన వారు రేపు యేసయ్యతో 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతున్నారు. ఆ రాజ్యములో నీవు ఒక రాణిగా ఉండబోతున్నావు. ఆ రాజ్యములో దేవుడు నిన్ను ఒక రాజుగా చేయబోతున్నాడు. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సింహాసనం మీద కూర్చొని ఈ లోకమును 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. విజిబుల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనల్ని పరిపాలిస్తున్నట్టు, నరేంద్ర మోడీ మనల్ని పరిపాలిస్తున్నట్టు, అమెరికాని ట్రంప్ పరిపాలిస్తున్నట్టు నా యేసు రాజు 1000 సంవత్సరాల పాటు ఈ భూలోకము మొత్తమును యెరూషలేము రాజనగరిగా చేసుకొని మనలను పరిపాలించబోతున్నాడు. ఆ రాజ్యములో నీవు ఉండాలి అంటే యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొంది సురక్షకుడిగా యేసు ప్రభువును అంగీకరించి రొట్టెలో పాల్గొనచ్చు. ఈ పరిశుద్ధుల సహవాసములో ఉంటూ దేవుని కనుక నువ్వు నమ్మితే, ఇదిగో చెప్తున్నాను వినండి, సొలొమోను రాజ్యము కంటే శాశ్వతమైన రాజ్యమును యేసు స్థాపించబోతున్నారు.